రవిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిన శృతికి నిజం తెలిసేలా చేసి ఇంటికి తీసుకువచ్చిన బాలు నిజంగానే రవిని తీసుకుని శృతి పుట్టింటికి వెళ్ళిపోయిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సురేంద్ర అయితే ఇక మీనా దొంగతనం చేసిందని నగల్ని మీనా మీద దొంగ అని ముద్ర వేస్తాడు. అది విని ఒక్కసారి సత్యమైతే సురేంద్రతో అంటూ ఉంటాడు, ఎప్పుడు ఏ వంక పెట్టుకొని మమ్మల్ని అవమానిద్దామా అని ఈ ఫంక్షన్ని ఆపేద్దామని చూస్తూ చివరికి నా కోడల మీద దొంగ అని ముద్ర వేస్తావా అంటూ సురేంద్ర కాలర్ పట్టుకుంటాడు. సత్యమైతే అలా సురేంద్ర కాలర్ పట్టుకోగానే ఇక సురేంద్ర కూడా సత్యాన్ని వెనక్కి నెడతాడు. ఇక బాలు అప్పటి వరకు కూడా తన కోపాన్ని ఆపుకుంటాడు. కానీ ఇక ఎప్పుడైతే సత్యాన్ని సురేంద్ర పక్కకి నెట్టేస్తాడో అప్పుడు మాత్రం కోపం ఆపుకోలేకపోతాడు. ఇక సురేంద్రని చంప పగలగొడతాడు. అప్పుడే ఇక శృతి రవి బయట నుంచి వస్తారు. ఇక శృతి అయితే అది చూసి ఏయ్ వదులు మా డాడీని వదులు అని అంటూ ఇక బాలుని వదులమని అడుగుతుంది. ఇక శృతిని కూడా పక్కకి నెట్టేస్తాడు బాలు. అప్పుడే ఇక శృతి అయితే ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది. ఎందుకు మా నాన్నని కొడుతున్నావు, ఎందుకు అలా రౌడీలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే మీ నాన్న ఏం చేశాడో నీకు తెలుసా అని అంటూ ఉంటాడు బాలు. మా నాన్న ఏం చేసినా సరే నువ్వు మాత్రం మా నాన్నని అలాగా కొట్టడం మాత్రం నేను ఒప్పుకోను, మా డాడీని కొడతావా అని అంటూ ఉంటుంది. శృతి అయితే మా నాన్న మీద చేయి చేసుకుంటే నేను ఊరుకుంటానా అని అంటూ ఉంటాడు బాలు. మరి మీ నాన్నని కొడితేనే నీకు అంత రోషం వచ్చింది, మరి నా కళ్ళు ఎదురుగా మా డాడీని కొడితే నాకు కూడా కోపం వస్తుంది కదా, అయినా కొంచెం మనిషిలా ప్రవర్తించు అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే మీనా శృతి ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకు అని అంటూ ఉంటుంది మీనా. అయినా మిమ్మల్ని ఫంక్షన్కి పిలిపించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. మా మమ్మీ ముందు నుంచి భయపడుతూనే ఉంది ఇలాంటిదేదో జరుగుతుందని. కానీ నేనే మీ మీద ఉన్న నమ్మకంతోనే ఇక్కడికి రమ్మని పిలిచాను. కానీ మీ బుద్ధి మాత్రం పోనించుకున్నారు కాదు అని అంటూ ఉంటుంది శృతి. మీ నాన్న చేసింది తెలుసుకోకుండా అలా మాట్లాడతావేంటమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. ఇంకెలా మాట్లాడాలి అంకుల్, మీరు ఎదురుగానే ఉన్నారు, అయినా ఆ మాత్రం బాలుకి చెప్పలేకపోయారా అని అంటూ ఉంటుంది శృతి. అయితే చూసావు కదా, ఇలాంటి వాళ్ళ ఇంట్లోనా నువ్వు ఉండి కాపురం చేస్తుంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇప్పటికన్నా తెలుసుకో, నీ భర్తను తీసుకొని ఇంటికి వచ్చాయి అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక ఆ మాట విని ఏంటండి మీరు మాట్లాడేది, ఈ గొడవకి శృతిని పుట్టింటికి రమ్మంటున్నారేంటి, మా రవి రాడు అలాగా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే మేము వస్తాం మమ్మీ, రవి కూడా వస్తాడు. రవి నువ్వు నాతో పాటు వస్తున్నావా లేకపోతే ఒంటరిగా మీ అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతున్నావా చెప్పు, నేను మాత్రం ఆ ఇంట్లో అడుగు కూడా పెట్టను, మా నాన్నకి మీ బాలు క్షమాపణ చెప్పి తీరాలి అని అంటూ ఉంటుంది శృతి. అయితే వీడికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే రవి అయితే రే క్షమాపణ చెప్పరా అని అంటూ ఉంటాడు బాలుని. రవి నేనెందుకు చెప్పాలరా, నేను చెప్పను, నా భార్యని దొంగ అన్నారు, నాన్నని పక్కకి నెట్టేశాడు, ఇలాంటి దుర్మార్గుడికే నేను క్షమాపణ చెప్పేది, చచ్చినా చెప్పను, మీరేమైపోయినా నాకు అనవసరం అని మీనాని తీసుకొని అక్కడి నుంచి బాలు అయితే బయటికి వచ్చేస్తాడు. అప్పుడే ఇక శృతి అయితే రవి మీ అన్నయ్య క్షమాపణ చెప్పే వరకు మనం అస్సలు కూడా మీ ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు అని శృతి అయితే రవిని చేయి పట్టుకొని వాళ్ళ పుట్టింటికైతే తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. రవి వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళకూడదనే కదా నేను ఇప్పటి వరకు ఇంత కష్టపడ్డాను, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అని ప్రభావతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చాక అందరూ కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ప్రభావతి అయితే ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా, జరిగిన గొడవంతా కూడా నీ వల్లే జరిగింది, ముందు నుంచి నీ వల్ల భయం వేస్తూనే ఉంది, చివరికి ఆ భయమే నిజమైంది అని ప్రభావతి అంటూ ఉంటే ఏంటి ప్రభా నువ్వు అక్కడ మన కుటుంబానికి మన ఇంటి కోడలికి జరుగుతున్న అవమానాన్ని నువ్వు చూస్తూ ఊరుకున్నావు, కానీ ఆ సురేంద్ర ఎలా మాట్లాడుతున్నాడో చూసావు కదా అని అంటూ ఉంటే చూడండి వాళ్ళు చూసిందే చెప్పారు, కానీ మీరే తొందరపడి ఆయన్ని కొట్టారు అని అంటూ ఉంటుంది
మీరేం చేస్తారో నాకు తెలీదు. రవి, శృతి రేపటికల్లా మన ఇంట్లో ఉండాలి. రే బాలు, నువ్వే తీసుకురావాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే, చూడండి రవి, శృతి ఇద్దరూ కూడా మంచివాళ్ళే. వాళ్ళు చేసిన కుట్రకి మన కుటుంబానికి వాళ్ళని దూరం చేయకూడదు. ఏదోటి చెయ్యండి అని మీనా అంటుంది. ఇంతలో రాజేష్ అయితే ఫోన్ చేస్తాడు. రాజేష్ ఫోన్ చేయడంతో అప్పుడే ఇక వస్తున్నాను అని బాలు అయితే వెళ్తాడు. రే, నువ్వు పంపించిన ఫోటోలో ఉన్న వ్యక్తి అదుగోరా, వాడే. ఏ పని పాటు ఉండదు. ఎవరైనా పిలిస్తే డబ్బులు ఇస్తే అబద్ధాలు చెప్పడం, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులకి వాడు వెళ్తూ ఉంటాడు. అంటే గొడవలకి, మనుషుల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు అని అనగానే అప్పుడే బాలు అయితే అతని దగ్గరికి వెళ్ళి చంప పగలగొడతాడు. ఎందుకురా నిన్న నన్ను ఈపు మీద అలా కొట్టావు? చెప్పు, నీ చేత ఎవరిదంతా చేయించింది? చెప్తావా? నిన్ను ఇక్కడే చంపి పాతేయమంటావా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని, సార్ ఇదంతా కూడా శోభా గారు చేయమంటే చేశాను సార్. ఏదో డబ్బులకి కకృతిపడి మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు గొడవ పడేలా చెయ్యాలని మాకు డబ్బులు ఇచ్చారు అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక బాలు అయితే అతన్ని తీసుకొని శోభా ఇంటికైతే బయలుదేరుతాడు. ఇంతలో శోభ, సురేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి గొడవ జరిగితే జరిగింది, కానీ శృతి, రవి మన ఇంటికి వచ్చేశారు అని అంటూ ఉంటుంది శోభ. అవును శోభ, నువ్వు చెప్పింది కరెక్టే అని అంటూ ఉంటాడు సురేంద్ర. ఇంతలో శృతిని బ్రతిమలాడుతూ ఉంటాడు రవి అయితే. శృతి, మన ఇంటికి వెళ్ళిపోదాం రా శృతి అని అడుగుతూ ఉంటాడు. మీ అన్నయ్య వచ్చి మా నాన్నకి క్షమాపణ చెప్పే వరకు నేను రాను అని శృతి అయితే మొండికేసి కూర్చుంటుంది. అప్పుడే ఇక అలా కూర్చోగానే బాలు అయితే రే రవి అంటూ గట్టిగా పిలుస్తాడు. ఇక పిలవడంతో రవి, శృతి ఇద్దరూ కూడా కిందకి వస్తారు. అప్పుడే ఇక బాలు దగ్గర ఉన్న అతన్ని చూసి శోభ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇతనేంటి వీడికి దొరికాడు అని అనుకుంటూ ఉంటుంది శోభ. అసలు ఫంక్షన్ మొదలుపెట్టింది మీ నాన్న. ఎందుకో తెలుసా? మమ్మల్ని అవమానించి ఇలా ఫంక్షన్ జరిగితే మీరిద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారని ప్లాన్ చేశారు. మొదటి నుంచి ఏదో ఒక విధంగా మమ్మల్ని రెచ్చగొడుతూనే ఉన్నారు మీ అమ్మ నాన్న అని అంటూ ఉంటాడు శృతితో. బాలు అయితే మా అమ్మ నాన్న అలాగేం కాదు అని అంటూ ఉంటుంది శృతి. అంటే క్షమాపణ చెప్పడం ఇష్టం లేక ఏదేదో స్టోరీలు చెప్తున్నాడు అని అంటూ ఉంటారు శోభ అలాగే సురేంద్ర ఇద్దరూ కూడా. చూడు డబ్బుడమ్మ, వీడిని మీ అమ్మ డబ్బులు ఇచ్చి నన్ను అవమానించి నన్ను రెచ్చగొట్టి గొడవ సృష్టించేలా చేయమని వీడికి డబ్బులు కూడా ఇచ్చింది. వీడు ఆ రోజు నా భుజం మీద చాచి ఒక్కటి ఇచ్చాడు. అప్పుడే గొడవ చేద్దామనుకున్నాను, మీనా నన్ను ఆపింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. కావాల్సుంటే మీ అమ్మ ఫోన్లో నుంచి వీడి ఫోన్పేకి చూడు మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చూపిస్తాడు. అది చూసి అవునండి, మీ అమ్మగారే గొడవ చేయమని, బాలు గొడవ చేసేలా రెచ్చగొట్టమని మమ్మల్ని పిలిపించారు, అమౌంట్ కూడా వేసేశారు అని అతనైతే చెప్తాడు. అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక శృతి అయితే, మమ్మీ మీరు ఇంతలా దిగజారిపోయారా? మీరు ఇంతలా దిగజారిపోతారని అస్సలు అనుకోలేదు. ఆ రోజు గొడవ జరుగుతూ బాలు నా డాడీని కొడుతూ ఉంటే నేను బాధపడి ఇక్కడికి వచ్చేసాను. కానీ ఎప్పుడు నేను ఆ ఇంట్లో ఇంత కూడా బాధపడలేదు. ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉన్నాను. కానీ ఈరోజు మీరే కావాలని గొడవలు సృష్టించాలని అనుకున్నారంటే రేపటి రోజున ఆ కుటుంబానికి మాకు పూర్తిగా సంబంధం తెంపేస్తారు. ఆ బంధం ఏదో మీతోనే తెంపుకొని వెళ్ళిపోతాను, కూడా పుట్టింటికి రాను అని అంటూ శృతి అయితే శోభకి, సురేంద్రకి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.